అండ్ ఇంకొకటి మనకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇంత హైట్ లో కూడా వీళ్ళు ఈ సిమెంట్ రోడ్లు అయితే ఎలా వేసుకున్నారో తెలియదు. ఇక్కడికి కంకర ఇసుక ఇవి మొత్తం ఎలా సప్లై చేసుకున్నారో తెలియదు అనమాట. కానీ సిమెంట్ రోడ్ అయితే చక్కగా వేసుకున్నారు. అండ్ వాటర్ పైప్ లైన్ కూడా ఉంది. మనకి ఇక్కడ నుంచి ఇంకా 700 మీటర్స్ ఉంది అడాంబి శ్రీ వశిష్ఠ దేవి టెంపుల్. అడాంబి అక్కడ సిటీలో వస్తుంది వశిష్ఠ దేవి టెంపుల్. ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకా 700 మీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి. ఇలా నేను ఈ కాలనీ ఈ స్ట్రీట్స్లో అయితే ఇలాంటి చిన్న చిన్న స్ట్రీట్స్లో అయితే వెళ్ళొచ్చేస్తున్నా. మనకు అలా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలంటే బైక్ తీసుకొని వెళ్ళాలి. మనకు అది డిస్టెన్స్ ఎక్కువైతుంది. నాకైతే 4 కిలోమీటర్స్ చూపించింది. నాకు ఈ డిస్టెన్సే చాలా తక్కువ, 1.2 కిలోమీటర్ ఉంది. నేను ఉన్న దగ్గర నుంచి ఇక్కడికి 2.6 కిలోమీటర్స్ మొత్తం. ఇదే దగ్గర. ఇంకా దాదాపు ఒక 3 మినిట్స్లో అయితే వశిష్ఠ టెంపుల్ని అయితే రీచ్ అయిపోతున్నాం అనమాట. చలి ఇంకా ఈ టైం అయినా టైం తెలుసా? టైం వచ్చేసి మార్నింగ్ 8:35 అయినా ఇంకా చలి అయితే తగ్గలేదు. అంత బీభత్సంగా ఉంది చలి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో. ఇప్పుడు ఒక ఆయన అయితే మనం బ్లాగ్ చూసి హాయ్ చెప్పుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఒక ఆయన థ్యాంక్స్ బ్రదర్, నేపాలీ ఆయననే. మనం బ్లాగ్ చూసి హాయ్ చెప్తుండే ఆయన అక్కడ మనకి హాయ్ చెప్పేసి వెళ్తున్నాడు. నేను వీడియోలో మాట్లాడుతున్నాగా మీతోటి, మీ దగ్గర వీడియోలో మాట్లాడుతున్నాగా ఆయన మనకి హాయ్ చెప్పి వెళ్తున్నాడు. మనం ఇక్కడ నుంచి ఇంకా 700 మీటర్స్ అయితే వెళ్ళాలి. మరి కూర్చుంటే కాని పని ఇది. కూర్చుంటే కాని పని. చూస్తున్నారు కదా, కిందికి వెళ్ళి చూపిస్తా. ఇలా అక్కడక్కడ నేను అడాంబి శ్రీ వశిష్ఠ టెంపుల్కి అయితే వెళ్తున్నా కదా. నేను ఇక్కడ కొంచెం అక్కడక్కడ ఈ మౌంటైన్స్లోనైతే వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, వాటర్ ఫ్లో వస్తున్నాయి అనమాట పైన కొండ మీద నుంచి. చేయొద్దు ఈ మంచినీళ్ళు గలీజ్ నీళ్ళు తెలియదు. చాలా చల్లగా ఉన్నాయి. కాలు పెట్టి చూసిన వాటర్ చాలా చల్లగా అయితే ఉన్నాయి. వాటర్ స్మెల్ వస్తున్నాయి. వాటర్ కొంచెం బహుశా పైన అందరు వాడిన వాటర్ ఉండొచ్చు. ఇది బహుశా పైన అందరు వాడిన వాటర్ ఉండొచ్చు అనమాట. ఇది నేను వెళ్తున్నా ఇంకా పైకి. లేట్ అయితే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎండ బాగానే గట్టి కొడుతుంది. ఇప్పుడే గట్టి కొడుతుంది ఎండ. కానీ ఇంకొక సైడ్ నుంచి కొంచెం చలి పెడుతుంది కాబట్టి నార్మల్ కనిపిస్తలేదండ. ఈవినింగ్ 3 o'clock లోపు మనం మొత్తం 6 ప్లేసెస్ అయితే కవర్ చేసుకొని బస్ స్టాండ్కి రీచ్ కావాలి. 6 o'clockకి మనకు బస్ ఉంది ఢిల్లీకి. చచ్చిపోతారా నాయనా. మనకి ఈవినింగ్ 6 o'clock అయితే నేను ఢిల్లీకి బస్ ఉందన్నమాట. భయ్ వాటర్ బాటిల్ नॉर्मल वन फीट माउंटेन दी कितना है? हाँ एक छोटा 20 रुपये। हाँ एक वाटर बॉटल एक माउंटेन दी। विमल है 20 का विमल 20 का
ఇప్పుడే ఒక 5 minutes అయితే రెస్ట్ తీసుకున్నాను అనమాట. పైనకి అయితే వచ్చేసిన. ఇంకొక 100 meters ఉంది. వేసిస్తా టెంపుల్ అయితే ఇంకొక 100 meters ఉందన్నమాట. నేను ఇక్కడే మౌంటైన్ వ్యూ తీసుకొని మౌంటైన్ వ్యూ తాగినప్పుడు వచ్చి చాలా ఆయాసం అవుతుంది. ఓకేనా, మరి ఇప్పుడు నేను ఇంకా వెళ్తున్నా ముందుకు. చూసాం ఒకసారి స్ట్రీట్ వ్యూ చూడండి. మొత్తం అక్కడక్కడ బట్టల షాప్స్, అవి షాపింగ్ మాల్స్ లాగా. స్కూల్ పిల్లలు ఇక్కడ ఏడున్నది స్కూల్, కానీ స్కూల్కి వెళ్తున్నారు అనమాట చిన్న చిన్న పిల్లలు అందరూ. మీరు చూస్తున్నారు కదా, ఇదే వశిష్ఠ టెంపుల్ అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి రామ్ మందిర్ అండ్ ఇది వచ్చేసి వశిష్ఠ టెంపుల్. క్రౌడ్ చాలా తక్కువ ఉంది, మార్నింగ్ కదా. అండ్ బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ ఇది. మరి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదా, మొత్తం అయితే చెర్రీ పండ్ల చెట్లు అనమాట. మొత్తం ఇక్కడ తోటలాగా వేసారు. ఇది మొత్తం ఇవన్నీ చెర్రీ పండ్లు చెట్లే, తోటలాగా వేసుకున్నారు చిన్నగా. ఇంకొక 450 meters ఉంటే మనం రీచ్ అవుతాం. మనకు వాటర్ అయితే చాలా గట్టిగా దూపు అవుతున్నాయి, కానీ వేడ అంగడిని లేవన్నమాట. వేడ షాప్స్ లేవు వాటర్ బాటిల్ తీసుకుందామంటే.